నమ్ముకున్నాడు కేసీఆర్. అక్క చెల్లెమ్మల్లారా నేను వస్తే మద్యం ధరలు తగ్గించేస్తాను ఇలా మాట్లాడారు, రైట్, రేవంత్ రెడ్డి. అండ్ ఇంకొకటి, ఇంట్లో పెద్ద వ్యక్తి తాగుబోతైతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి అంటూ లేడీస్ ని టార్గెట్ చేస్తూ ఓట్లు అడిగారు. మరి ఇప్పుడు ఏం చేశారండి? మేము మద్యం రేట్లు తగ్గించలేదు కదా, పెంచారు. ఇప్పుడు మీరు మరింత అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్యుడిని మరి మీరు తాగుబోతులు కండి మీకు రేట్లు తగ్గించేసినాం, మీకు సరసమైన ధరలోకి తీసుకొచ్చాము. 100 రూపాయలది 50 రూపాయలకే చేశాం కాబట్టి ఒక బీర్ తాగే దగ్గర 2 బీర్లు తాగమని మేము చెప్పలేదు. అయినా ఈ రోజు తాగడం మానేస్తారా? అయినా ఈ రోజు ఆన్సర్ చేయండి కార్తిక్ గారు. మీరు పూర్తిగా వినలేదు, తాగడం మానేస్తారా? మీరు పూర్తిగా వినలేదు. మీ ఎసెన్స్ నాకు అర్థమైంది. అయితే ఒక బీర్ తాగే దగ్గర లేకపోతే ఒక మందు తాగే దగ్గర 2 తాగండి మీకు సరసమైన ధరలకు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళని మేము బానిసల్ని చేయలేదు. అట్లా అని చెప్పి బీర్ల పైన పూర్తిగా రేట్లు పెంచిన విధానము బహుశా అన్నారికి తెలుసో లేదో పెంచింది 15%. ఆ 15% మార్జిన్ కూడా మ్యానుఫ్యాక్చరర్ గత 6 నెలల నుంచి వారికి 24% పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో వారు దాదాపు గత 3 నెలలుగా వాళ్ళ మేము సప్లై చెయ్యము, మాకు పెంచకపోతే మేము సప్లై చెయ్యము అని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రభుత్వం పైన బ్లాక్మెయిల్కి దిగిన పరిస్థితిలో కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక చోట మాట్లాడుకుంటూ ఈ బేవరేజెస్ కంపెనీకి సంబంధించిన బ్లాక్మెయిల్లకు తలొగ్గే పరిస్థితే లేదు, వాళ్ళు అడిగినటువంటి 24%కు మేము తలొగ్గము అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పి పెంచలేదు. వాళ్ళు అడిగిన డిమాండ్ అంటే వాళ్ళు డిమాండ్ పెట్టినట్లుగా ప్రజలపైన భారం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సిద్ధంగా లేకునండి. అయితే ఈ రోజు పెంచినటువంటి 15% మార్జిన్ కూడా ఏంది అంటే మేడం, దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అంటే విస్కీ పైన కానీ రమ్ పైన కానీ పెరుగుదల ఉంది, కానీ బియర్ పైన మ్యానుఫ్యాక్చరర్కి ఎక్కడ కూడా గత 15 సంవత్సరాలుగా కూడా వారికి పెరుగుదల లేదు. కాబట్టి 15 ఇయర్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఓన్లీ రీజనబుల్గా అంటే వాళ్లకు దొరికేటువంటి రా మెటీరియల్కి సంబంధించిన దానిపైన ఓన్లీ అంటే పూర్తి స్థాయి సబ్జెక్ట్ పైన ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే కేవలం 15% మాత్రం పెంచడం. వాళ్ళు అడిగినట్లు 24% పెంచండి, 30% పెంచండి, మేము మా ఖజానాలు నింపుకుంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళ జేబులు దోచేస్తాము అన్నగారు ఏదంటారు. ఎలక్షన్ ఉంది కాబట్టి డబ్బులన్నీ అందరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మేమేది ఎలక్షన్ చేసుకోవాలని అన్నట్లుగా పరిస్థితి ఏం లేదు మేడం. ఓన్లీ పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెంచిన 15% మాత్రమే, అది కూడా బియర్ పైన మాత్రమే. ఇది మ్యానుఫ్యాక్చరర్కి పెంచినటువంటి 15% ఇది. కాబట్టి జనరల్ గా మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అన్ని వ్యవస్థల్లో కూడా రేట్లు పెరుగుతూ వెళ్ళినప్పుడు వీళ్ళకు 15 సంవత్సరాలుగా వీళ్ళకి ఎటువంటి పెరుగుదల లేదు కాబట్టి ఈ యొక్క మార్పు అనేది ఈరోజు వచ్చింది. అయితే గతంలో లాగా బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఏమి అందరినీ తాగుబోతుల్ని చేసేయాలి, తాగుడికే బానిస చేసేయాలనో లేకపోతే అందరి జేబులు ఖాళీ చేసేయాలనో ఎవరు అనుకోరు మేడం అట్లా. అయితే 2014 కన్నా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి మనకు వచ్చే ఆదాయము 12,000 కోట్లు అంతే. 12,000 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 2014 తర్వాత ఈ రోజు వరకు లెక్కలు చూస్తే 34,000 కోట్లు అయింది. అంటే మోర్ దెన్ డబుల్. ఇప్పుడు ఎవరు మేడం ఎవరి ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? మేమేం కంటిన్యూ చేయాలి మేడం, ఇది ప్రభుత్వంకి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, మీరు ఏం చేసినా చేయకపోయినా మందు ముక్క ఇది ఇక్కడ ఏంటంటే ఒక సాంప్రదాయం లాగా గత తరతరాలకు వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. అయితే టానిక్ లాంటి సంస్థల్ని ఎక్సైజ్ సుంకాలు లేకుండా అనేకమైనటువంటి షాపుల్ని కార్పొరేట్ వ్యవస్థలోకి మార్చేసి బెల్ట్ షాపులను ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో మందును ఏర్లై పారేలాగా చేసింది గత ప్రభుత్వాలు. రైట్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో 60,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఎన్ని చేశారు మేడం? ఈ రోజు చాలా నియోజకవర్గాలలో
ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేవు అని చెప్పే పరిస్థితిలోకి వచ్చింది. Right. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను మేము మూసేస్తున్నాము అని చెప్పి గతంలో బెల్ట్ షాపులు నడిపిన వాళ్ళే వచ్చి వారి సమ్మతమైన లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి ఈరోజు. Right. కాబట్టి మన ప్రభుత్వంలో అంటే సంవత్సరాల కాలంలో జరిగిన మంచిని ఏది చూడకుండా ఇప్పుడు జరిగిన రేట్లకి అన్నారు చెప్పిన ఐపీఎల్ సీజన్ కి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు. రైట్ అండి, మీకు డిబేట్ అయిపోయే లోపు అర్థం అయ్యేలా చెప్తాం. రైట్, బిఫోర్ దట్ మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, రేట్లు పెంచడం అనేది తాగుడు తగ్గించడానికి అని. రైట్, నేనేం అట్లా అనలేదు. తాగుడు తగ్గించడానికి రేట్లు పెంచడం మేమేం అనలేదు. అట్లా ప్రజల జేబులు మొత్తం గుల్ల చేస్తున్నారు అని అంటే మేమేం తగ్గించి వీళ్ళని వారికి మొత్తం అలవాటు చేసి వారికి భారీ డిస్కౌంట్లు ఇచ్చి వాళ్ళని పూర్తిగా మందుకు మేము బానిసలు చేయలేదు అని. మీరు రేటు తగ్గించినా తగ్గించకపోయినా వాడు తాగేది తాగుతూనే ఉంటాడు. అవును, అదే మేడం నేనేమంటున్నా, ఇప్పుడు ఈ 15% మార్జిన్ ఏదైతే పెంచినామో అది మ్యానుఫ్యాక్చరర్ కోసం పెంచింది. అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఒత్తిడికి మీరు ప్రభుత్వం తల వంచిందా? ఇది ఒత్తిడి కాదు మేడం. ఒత్తిడికి తలొగ్గడం అంటే ఏంటంటే వాడు పెట్టిన కండిషన్ 24% పెంచాలే, నాకు పెంచకపోతే నేను సప్లై ఆపేస్తాను అని బ్లాక్ మెయిల్ కి దిగితే అప్పుడు పెంచితే వాడు అడిగినట్లు పెంచితే తలొగ్గినట్టు. ఇక్కడ పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏ సంవత్సరంలో మనం పెంచినాము, ఎంత పెంచినాము అనే దానిపైన పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకొని పెంచడం అనేది అది సహజంగా పెంచడమే తప్ప ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తానో లేకపోతే ఎవరో కండిషన్లు పెడతానో లేకపోతే ఎవరో వ్యక్తిగత స్వార్థాల కోసమో పెంచినట్లు కాదు. మీరు చూస్తే గతంలో మనం చూస్తే టానిక్ లాంటి సంస్థలకి ఒక్క దగ్గర లైసెన్స్ ఇచ్చి ఇదే మహానగరంలో కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు ఇష్టారీతిగా ఎంఆర్పి రేట్లకు సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు మందును అమ్మినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఈరోజు ఏ డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా అది మనకి ఏ విధంగా అన్ని వర్గాలకు కానీ లేకపోతే అన్ని వ్యవస్థలకు కానీ సరళమైన రీతికి ఎలా ఉంటుందో చూసుకొని చేయడం తప్ప ఇది ఎవరికో మేలు చేయాలనో ఎవరికో కీడు చేయాలన్నది ఇక్కడ ఉద్దేశం కాదు. శ్యాముల్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పటికే మీరు అన్నారు 3 రోజులు సరఫరా కూడా ఆపేసింది కింగ్ ఫిషర్ లాంటి సంస్థ, అందుకే ప్రభుత్వం తల వంచింది అంటే తలొగ్గలేదు. తలొగ్గినట్లుంటే వాడు అడిగిన 24% పెంచాం. సగం తల ఉంచిందని వచ్చా పోనీ అట్లా కాదు మేడం, నేను అదే చెప్తున్నా. 15% చేశారు కదా. తల ఒగ్గడము అంటే వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ కి వీళ్ళు చేసినటువంటి బ్లాక్ మెయిల్ కి నేను సప్లై ఆపేస్తా అంటే నువ్వు లేకపోతే మాకు ఎవరు దిక్కులేరు సార్, మీరు చెప్పినట్లు సోకే మీరు ఎంత అంటే అంత ఇస్తామా. వాళ్ళు సప్లై ఆపినా కూడా మేమే వెనక్కి పోలే. వాళ్ళు సప్లై ఆపకపోయినా వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి ఎక్కడ కూడా తగ్గలేదు. కాకపోతే మిగతా బేవరేజెస్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళకి అవుతున్నటువంటి ఖర్చులు కానీ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా చేసింది. ఇదేదో ఒక్క సంస్థ కోసమో లేకపోతే ఒక్క సదుపాయం మీద కాదు, ఓవరాల్ గా మనం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఓన్లీ 15%. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనం దాదాపు సగం కన్నా తక్కువనే, ఇది సగం కన్నా తక్కువనే. అట్లాంటప్పుడు ఎట్లా ప్రభుత్వం తలొగ్గిందని మనం ఎట్లా అంటాం దాన్ని? కాబట్టి ఇది సహజంగా పెరిగినటువంటి ధరలో భాగమే తప్ప ఎవరినో లాభం చేకూరాలనో లేకపోతే ఎవరినో నష్టం చేయాలనో పెంచిన ధర మాత్రం కాదు. రైట్, మనతో పాటు ఎక్స్పర్ట్ ఉన్నారు కామేశ్వరరావు గారు. సరే, అంటే రేట్లు పెంచింది ప్రభుత్వం, కేవలం ప్రభుత్వ దానికి డబ్బుల కోసమో రకరకాల వాదన